హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీకే ఛానల్. నేను మీ హారిక. అని అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వంకాయ బజ్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా చిట్టి వంకాయలు దొరుకుతాయి చూడండి మార్కెట్లో, అప్పుడు తెచ్చుకోండి, చాలా బాగుంటాయి. ఇలా 4 పీసెస్గా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు ఒక 2 or 3 స్పూన్స్ వేసుకోండి. వంకాయలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గితే మనకు తొందరగా వంకాయ బజ్జీ చేయడానికి బాగుంటుంది. చూడండి మగ్గినాయి కదా ఫ్రెండ్స్, తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చిన్న వంకాయలు కదా, అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇలా మగ్గినాక మనం మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ పెద్దది, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం 1 స్పూన్ కొబ్బరి వేసుకొని మెత్తగా ఫైన్గా మిక్సీ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి, ఏం పర్వాలేదు. చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా వంకాయలోకి స్టఫింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగ స్టఫ్ చేసుకొని అన్నీ అలాగే స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అలా స్టఫ్ చేసుకోండి. వంకాయలకి అన్నిటికీ మసాలా పట్టించిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం శనగపిండి 1 కప్పు, వంట సోడా కొంచెము, సాల్ట్ కొంచెము, కారం 1/2 స్పూన్ చాలు ఫ్రెండ్స్, 1/2 స్పూను, పసుపు కొంచెము వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అంతా శనగపిండిలో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ చిక్కగా కాకుండా మరీ జారుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని వంకాయలకు బజ్జీ శనగపిండి గుజ్జు ఉండేటట్టుగా చూసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగిందా లేదా చూసుకుంటాం ఫ్రెండ్స్. కాగింది. వంకాయని అలాగే డిప్ చేసి కాడలు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కాడలు కట్ చేయొద్దండి. కాడలతో అలాగే కొనలు ఇట్లా గిన్నెకి అనుకొని వంకాయలు డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వంకాయలు అన్నీ వేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు మన ఆలు మిర్చి ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా పొంగినాయి కూడా బజ్జీలు, చాలా బాగుంటాయి. సన్నగా చీల్చుకొని ఆనియన్స్ వేసుకొని మీకు ఇష్టం అనుకుంటే ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. వర్షం పడినప్పుడు అలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. తొందరగా తినేయచ్చు. ఒక వంకాయ బజ్జీ అలాగే తినేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి అయిపోయింది. తర్వాత మనం అన్ని ప్లేట్లోకి తీసుకొని వంకాయని సగానికి చీల్చి చూడండి మీకు చూపిస్తున్న లోపల ఉడికింది, అందుకే ఆనియన్స్ కట్ చేసుకొని అలాగే తినేయచ్చు. ఓకే, టేక్ కేర్, బాయ్.